రేయ్ నేను 1 మినిట్ ఫైట్ చేస్తే చేతులు విరుగుతాయి. నువ్వు 2 మినిట్స్ ఫైట్ చేస్తే కాళ్ళు చేతులు కలిపి విరిగిపోతాయి. మా డాడీ 3 మినిట్స్ ఫైట్ చేస్తే ప్రాణాలే పోతాయి. ఏంటి ఇక్కడ విస్ఫోటనం జరిగింది? బిట్టు గారేట అలా పడుకున్నారు. ఏంటి బిట్టు ఇలా అసహ్యంగా పడుకున్నావు? పైకిలే. ఆయన పడుకోలేదు, పడుకోనాడు. నాతో పెట్టుకున్నాడు. నువ్వా? ముదురు ముద్దు గుమ్మలు బానే గుర్తుపట్టారు. ఏంటి గంగా పరిచయం అన్నట్టు మాట్లాడుతున్నాడు? మమ్మల్ని టీస్ చేసిన నరకేష్. నరకేస్తానన్న నరకేష్. నరకానికి పంపుతానన్న నరకేష్. నేనే. డిస్కషన్స్ తర్వాత నాన్నని ఐసీయూ తీసుకెళ్దాం. లేపండి. బిట్టు గారు, బిట్టుజీ. ఎలా ఉంది బిట్టు? గాల్లో తేలుతున్నట్టుంది. మేఘాల్లో 2 వ్యక్తులు నన్ను తీసుకెళ్తున్నట్టున్నారు. ఇంతలోనే ఇంటి దగ్గర ఇంత కరెక్ట్ గా ఎలా డ్రాప్ చేశారు? చూశారుగా, నరకం అంచుల దాకా వెళ్ళొచ్చాడు. మేము ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాం, మీరు దారిస్తే. పదన్నా, జన్మలో ఇక మన జోలికి రాడు. పదరా. నాకు ఇప్పుడు అంత అర్థమైపోయినది. ఏమని? రాక్షసులతో మనసులు పెట్టుకోకూడదనే. అరే ఇవాళ మనకి ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదేంట్రా? దీని అర్థం ఏంటి? మీరు నాకు ఎదురుపడినా నేను మీకు ఎదురుపడినా మీకేరా డేంజర్ అని. అయితే మాస్కులతో తిరుగుతానండి. నరకేష్తో నకరాలాడితే నరకానికి పంపిస్తాం అంతేగా. బాబు, మారణాయుధాలతో ఇలా బయట తిరగకూడదు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. ఇవాళ మంగళవారం కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే మైసమ్మ తల్లికి బలిచ్చేవాణ్ణి. అయితే రేపు వచ్చి మా పీతనన్ను వేసి. ఏయ్, ఇవాళ బుధవారం కదా డాడీ. ఆ విషయం వాడికి తెలుసు. చాతగాని ప్రతి వాడు మంగళవారం. నీకు మళ్ళీ ఇంటి ముందుకు ఒకడు వచ్చి బెదిరిస్తే భయపడతారా? ఎదురించి పైకి పోమంటావా? అసలు రేటింగ్ స్టార్ ఇంటికి వచ్చి ఒక దౌర్జన్యం చేసిపోనని బయట తెలిస్తే నీ పరువేం కాను బావా. నీ సీరియల్లో ఫైటింగ్స్ అన్ని డూపే అనుకోరు. రాంబాబు, నీలాంటి సెలబ్రిటీకే వార్నింగ్ ఇస్తే సామాన్యులు ఏమైపోతారు? రాంబాబు, నీలో ఆంజనేయుడంత బలం ఉంది, అది నీకు తెలీదు. పక్కనిద్దరు అసమర్థులు ఉండడం వల్ల నీ బలం నీకు తెలియట్లేదు. అంటే మా డాడీ పితాన్ అంకుల్. ఒరేయ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, నువ్వు వివరించక్కర్లా. ఓకే, మేము అసమర్థులమే. ఏరే రాంబాబు, నువ్వు కాదని నిరూపించుకోగలవా? డెఫినెట్ గా 2 చేతులతో సంపాదించే నేను అసమర్థుడిని ఎలా అవుతాను? అదే రేటింగ్ స్టార్ అంటే. రియల్ హీరోలా మాట్లాడు. ఆ నరకాసులు లాంటి రాక్షసుని నువ్వే మట్టు పెట్టగలవు బావా. నో, నేను ఆ ఉద్దేశంతో సమర్థత గురించి మాట్లాడలేదు. రాంబాబు, వాడిని బుద్ధి బలంతో భుజ బలంతో ఎదిరించి నిలబడే సత్తా నీలో ఉంది. అవును రాంబాబు, ఆడవాళ్ళ పాలిట అబద్ధాంతుడి కావాలి. ఇలాంటి వాళ్ళకి నువ్వే ఆదర్శం కావాలి. చాలు, ఇంకా చాలు. వాడి పాపం పండింది. ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని కెలికాడు. ఇక సునామీని సృష్టిస్తా, అసురవధ చేస్తా. అది రాంబాబు అంటే. ఇక వాడి పని అయినట్టే, మనం గెలిచినట్టే. రాంబప్పన అయిపోయినట్టే. బావా, ముందా నరకాసుడికి ఓ ఫోన్ కొట్టు. హలో హలో ఎస్ఐ గారు, చెప్పు రాంబాబు. ఆ నరకేష్ గాడి నెంబర్ కావాలి. ఇంటి నెంబరా? కాదు, ఫోన్ నెంబర్. ఎందుకు? ఫోన్ చేసి నిన్నేం చేయొద్దని బతిమలాడుకుంటావా? నెంబర్ ఇవ్వండి, చెప్తా. సర్లే, రాసుకో. 8508617788. యుద్ధం మొదలవుతుంది. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా నన్ను ఆపలేడు. హలో. రే నరకేష్, ఎవడ్రా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు? రేటింగ్ స్టార్ రాంబాబు ఇక్కడ. అయితే పేరు పెట్టి పిలుస్తావా? నా దగ్గరకు వస్తే 2 కొట్టి మరీ పిలుస్తా. నన్ను కొట్టేవాడు ఈ కాలనీలో ఎవడున్నారా? మా ఇంటికి వస్తే నీకే తెలుస్తుందిరా. వచ్చాక కాళ్ళు పట్టుకోకూడదు రోయ్. నువ్వొచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నిన్ను వదలనురా. అబ్బా, అంత పెద్ద మగాడు అయిపోయావా? యుద్ధానికి రా, ఈ మగధీరుడి విశ్వరూపం చూపిస్తా. ఒక్కడే వస్తా. సైన్యాన్ని రెడీ చేసుకో.
కత్తులు తుపాకులతో కాకుండా ఈ విల్లులు బాణాలతో యుద్ధం ఏంటన్నా? ఇదేదో ధర్మ యుద్ధం అంటరా. గెలిచేది మనం అయితే ఏ యుద్ధం అయితే మనకెందుకు? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుని విలువిద్య ఇప్పుడు పనికొస్తుందంటావా? బ్రహ్మాండంగా వాడి పని పడతాడు చూడు. విల్లు పోరాటం అనగానే వెంటనే ఓకే చేసేసాడు. ఆ నరకేష్ గారు కూడా నేర్చుకున్నాడేమో. వాడి బొంద మన రాంబాబు అర్జునుడిలా ఉన్నాడు. వాడు రాక్షసుడిలా ఉన్నాడు. గెలుపు మందే. బావోయ్, చిన్నప్పుడు శ్రీకాకుళంలో మా అక్క కూడా కూసంత బాణం వేయడం నేర్చుకున్నది. హెల్పింగ్ తీసుకో. అవును రాంబాబు, కృష్ణుడికి సత్యభామ తోడుగా ఉన్నట్టు నువ్వు గంగ ఇద్దరు వెళ్ళండి. నో, నేను ఒంటి చేత్తో పోరాడి విజయాన్ని తీసుకురాగలను. ఇది తీసుకోండి అంకుల్. అవి గెలిచిన తర్వాత మీరే కాల్చండి. ఇవి అందుకు కాదు. మరెందుకు? ఈ బాణాలని ఆ బాణానికి తగిలించి అంటించి ఆ నరకేష్ రాక్షసుడి మీదకి వదిలితే ఒక్క కాకరొత్తికి ఒళ్ళంతా కూడా అంటుకుని పరారవుతాడు. అయ్యో, నా పిల్లల మజాక. ఇలాంటి సాగు తెలివితేటలకి ఏం తక్కువ లేదు. పదండి పదండి. పదండి. ఏడ్రా మీ హీరో? విల్లు పోరాటం అన్నాడు కదరా. నేర్చుకోవడానికి పోయాడా? విల్లుతో నా వాడి బాణంతో నీ బాడీని వంచాలన్నదే నేనెక్కడికి వెళ్తాన్రా వంకాయ్. ధర్మయుద్ధం అన్నావు, వంకాయ టెంకాయ అని అసభ్య పదజాలం వాడొచ్చా? ఓకే ఓకే, ఇక నుంచి నో అన్పార్లమెంటరీ వర్డ్స్, ఓన్లీ యారోస్. ఓకే, మేము రెడీ. కమాన్ రాంబాబు, ఆల్ ది బెస్ట్. మొదటి బాణం వదులు రాంబాబు. ఆగండి ఆగండి. చిన్నప్పుడు నాన్న కూడా హిందీ రామాయణం చాలా చూసినాను. శంఖం ఊదకుండా యుద్ధం మొదలవదు. తెచ్చుకున్నావుగా. అలాగే. ఊదేవుగా, ఇంకా లోపలికి వెళ్ళు. అదేంటి నన్ను యుద్ధం చూడకూడదా? పెళ్లి కానోళ్ళు పిల్లలు ఇలాంటి యుద్ధం చూడకూడదు. లోపలికి వెళ్ళండి. అలాగే పదండి పిల్లలే. బాణసంచాతో బాణాలేసి ఐడియా ఇచ్చిన మేం కూడా చూడకూడదా? మీరు అస్సలు చూడకూడదు. లోపలికి వెళ్ళండి. పదండి రమణ, లోపలికి వెళ్ళి ఆడుకుందామా? రండి. రాంబాబు, అన్నోయ్, ఇది అధర్మ యుద్ధం. ఇది తొండి. బాణసంచ బాణ యుద్ధం నాకు ముందే చెప్పలేదు. అస్త్రాలు రకరకాలుగా ఉంటాయి. నా దగ్గరున్న అస్త్రాలు ఇవి అని ముందే ఎవరు చెప్పరు. ఒక్క నిమిషం బ్రేక్ అడగన్నా, నేను అరేంజ్ చేస్తా. చిటికలో వస్తా. మొదలెట్టాక బ్రేకులుండవు. రామ్జీ, ఈ విష్ణు చక్ర బాణం వదులు. రాయ్, ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం లాంటిది. నువ్వు హతమారక తప్పదు. ఒరే రాంబాబు, ఈ భూచక్ర బాణంతో వాడిని భూమి మీద లేకుండా చేరా. రాంబాబు, ఈ మతాబ్తో వాడు బాబు గుర్తొచ్చేలా చెయ్యి. అన్నా ఇదిగో ఏంట్రా ఇంత లేటు? కొంచెం అయితే తగలబడిపోయేవాని. త్వరగా వెలిగించు. రాంబాబు, వాళ్ళు మన ఐడియాని కాపీ కొడుతున్నారు. ఏ మిస్టర్, కాపీ రైట్స్ లేకుండా మా ఐడియాని కాపీ కొట్టకూడదు. ఆహా, ఈ విల్లు బాణాలు మీరు కనిపెట్టి వాడుతున్నారా మరి? వాడికి ఇలా పాయింట్లు తెలుసురా? ఇంత సింపుల్ లాజిక్ ఎవరికైనా తెలుస్తుంది. ఎడతెరిపి లేకుండా బాణాలు వేసే రాంబాబు. రాంబాబు,
మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, లోపలికి వెళ్ళండి. మరి మేము నీ వీరోచిత యుద్ధం వీక్షించాలి కదా. బతుకుంటే సీడీలు వేసుకుని చూడొచ్చు, పదండి. కమాన్ రాంబాబు, కమాన్. సార్, ఆ నరకేష్ గారితో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పడుతున్న ఇబ్బంది పరిష్కరించలేరా? ఆ నరకేష్ గడు నర్రూప రాక్షసుడు. నేను పేరుకు పోలీసునే గాని మనిషినే. వాటితో నేను ఎక్కడ పెట్టుకోను. ఎంతైనా రాంబాబు వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు కదా సార్, ఆ మాత్రం ఇచ్చేయలేరా? నీకంత తేటగా ఉంటే ఫోన్ చేసి తెలుసుకో, నన్ను మాత్రం దబ్బుకో. సూపర్. హలో, నేను కానిస్టేబుల్ కాంతారావునమ్మా. చెప్పండి. ఆ నరకేష్ గారితో మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవట్లేదని ఎస్ఐ గారు కనుక్కోమన్నారమ్మా. ఇబ్బంది ఎదురవ్వట్లేదా? ఇక్కడ ఎదురెదురుగా నిలబడి యుద్ధమే చేసుకుంటుంటే. అవునా? నమ్మకపోతే వచ్చి కల్లారా చూసుకోండి. సార్, అక్కడ రాంబాబుకి నరకేష్ గారికి పెద్ద యుద్ధమే జరుగుతుందంట. అవునా? బండి ఎక్కు. ఎక్కడికి సార్? రాంబాబు ఇంటికా? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకు సార్? ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకురావడానికి? సెలవు చీటీ రాసి ఇంటికి వెళ్ళి తొంగోటాలి. ఇలాంటి ఎస్ఐ నా సర్వీస్ లో చూడబోను. నా సేఫ్టీ నేను చూసుకుంటే తప్పేంటే? అవతల శాంతి భద్రతలు సంకనాకపోతుంటే మీరు సేఫ్టీ చూసుకుంటారంటారా? ఒక రక్షక భటుడేయండి, అక్కడ రాక్షస యుద్ధం జరుగుతుంటే పారిపోతానంటారా? వీళ్ళేదో పెద్ద యుద్ధం చేస్తున్నారన్నావు. బాణాలతో టిక్కు అని చిన్నపిల్లలాట ఆడుతున్నారు. సార్, ఇదేదో ధర్మ పోరాటంలో ఉంది సార్. అయితే ఎవరికి నొప్పి తగలదు, పదా పోదాం. చూడండి సార్, వీళ్ళ పోరాటం తాలూకి పరమార్థం కనుక్కుందాం. వాళ్ళ చేదస్తం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మధ్యలో వేలు పెడితే మనకు కాలుతుంది. ఎక్కువ. సార్, వాళ్ళు బాణా సంచాలతో బాణాలు వేసుకుంటారు. అది పొరపాటున మీద పడితే ఫైరింగ్ కేసు అవుద్ది. ఆపుదాం సార్. రే రాంబాబు, నిన్ను నిలువులా దహించేస్తాను రా. దాహంగా ఉంటే నీళ్లు తాగు కానీ నన్ను దహించలేవు. వామ్మో, చాలా కసిగా ఉన్నారు సార్. ఆపకపోతే కాళ్ళు మొత్తం దహించేసేలా ఉన్నారు. సరే పద, ఆపుదాం. పదండి. శాంతి శాంతి శాంతి. ఆవిడెవరు సార్? కాస్త శాంతి ఇచ్చి పోరాటం ఆపమంటున్నారు మా సార్. నో సార్, ఇది శాంతి పోరాటం కాదు, ధర్మ పోరాటం. గెలిచే వరకు ఆగడం ఉండదు. ఓరు నీ బండబాడ అలా వేసేవంటే నీకు చెప్పానా మధ్యలో దూరితే కాలుద్దని? వామో, కాంతారావు తగిలింది. ఆ ప్రాణ భయం ఏమీ లేదు కదా. ఇన్ని బాణాల్లో ఒక్కటి ఆ నరకేష్ గాడికి తగలలేదు. ఒక్క బాణం మాత్రం ఆ కాంతారావుని గురి చేసి కొట్టావు. ఇందాక నుంచి అన్ని గురి తప్పినంటే ఇది తప్పింది. ఆ కాంతారావే గురి తప్పిందానికి ఎదురొచ్చాడంటావు. అసలు వీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు? ఇందాక నాకు ఫోన్ చేస్తే ఇక్కడ యుద్ధం జరుగుతుందని చెప్పా. అసలు నువ్వు ఎందుకు అలా చెప్పావమ్మా? జరుగుతుంది, ఆ ధర్మ యుద్ధమేం కాదుగా. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశావని అరెస్ట్ చేస్తారా? అయ్యో రాంబాబు, 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 రాంబాబు. ఆడేవాడే పడిపోయాడంటే ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా. లేదు, ఓటమిని ఒప్పుకోవట్లేదు. ఆయన తరపున నాని యుద్ధం చేస్తా. శభాష్ సత్యభామ, శభాష్. గంగబామను పట్టుకుని సత్యభామ ఏంట్రా నీ పైచు కోలా? ఈమె కలియుగ సత్యభామ. ఆ కలియుగేష్, సారీ, ఆ నరకేష్ ని నరకానికి పంపించే నవయువ భామ. Come on, గంగా, attack! గురి తప్పకుండా రాకెట్ అస్త్రం ప్రయోగించు గంగా. ఆకాశంలోకి లేచిపోవాలి వాళ్ళు. అమ్మాయి గంగమ్మ, మనకెందుకు వచ్చిన పోరాటాలు? ఆపమ్మా. అదే మాట అవతల వర్గం వాళ్ళకి చెప్పండి. ఆడవద్దు యుద్ధాలంటే ఆపండి అయ్యా. సత్యభామ అంటూ పూజలు కట్టారు కదా, ఓడించేదాకా మేమెందుకు ఆపుతాం?
గంగా నా బదులు నువ్వు పోరాడుతున్నావా? లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోరా. ఆ కాంతారావు గారికి ఏమన్నా అయిందా? ఏషుగా లేదు కూర్చున్నాడు, కంగారు ఏమీ లేదు. అయితే నాకేం కాలేదు. నాకేం తగలలేదు. రాంబాబు రామ్జీ, రాంబాబు రామ్జీ, జాగ్రత్త. ఏయ్, నా భర్తనే మట్టు కనిపిస్తావా? కాసుకోరా, ఇదే నా చివరి నాగాస్త్రం. నన్ను ఏ బాణాలు ఏం చేయలేవు గంగా. వామ్మో! అన్నా మొత్తం చూస్తున్నాను. ఈ విజయం మా అక్కదే. కాదు మనందరిది. ఏం ప్రయోగించారా ఇలా పడిపోయాడు? ఆకాశం ప్రయోగించారు సార్, ఆ పొగకు పడ్డాడు. ఒరేయ్ నరకేష్, ఓడిపోయానని ఒప్పుకుని పెనాల్టీ కింద 10,000 కట్టి కదురు. 10,000 ఏంటి మళ్ళీ? ఈ యుద్ధానికైనా ఖర్చు. ధర్మయుద్ధం రూల్స్ ప్రకారం ఓడిన వాళ్ళే ఖర్చంతా భరించాలి. ఓహో, అందుకనేనా ఓడిదాకా పోరాడారు. శభాషయ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రాక్షసుడు లాంటి నరకేష్ ని ఓడించినందుకు మీరు కూడా మాతోనే దీపావళి సెలబ్రేట్ నేను ఇప్పుడే వెళ్ళి మన కాలనీ వాళ్ళందరికి చెప్పేస్తాను, ఈ నరకేష్ని ఓడించిన సత్యభామ మా అక్కేనని. వెళ్ళి చెప్పిరారా, సంబరాలు చేసుకుంటారు. ముందు నరకేష్ డబ్బులు తీస్తే మనము సంబరాలు మొదలెట్టొచ్చు. అమ్మా ఇయ్యమ్మ డబ్బులు. అబ్బా, ఈ దీపావళికి మనకి ఫ్రీగా బాంబులు వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా గంగదే. గంగదంటే గంగదేం కాదు, అందరం తలో చెయ్యి వేసాం. కాకపోతే లాస్ట్ లో గంగ గట్టిగా చెయ్యి వేసింది, గెలిచాం. ఏది ఏమైనా బంగారం కంటే ఎక్కువ రేట్లున్న బాంబులు మనకు ఫ్రీగా వచ్చాయి. ఈ ఆడోళ్ళకి ఫ్రీగా వచ్చింది ఏదైనా భలే ప్రీతిరా. ప్రతి పండక్కి వాడే వచ్చి డబ్బులు ఇస్తే ఎంత బాగుండు. ఎన్ని పండగల్లో మనకి ఒక్క పండగ కలిసి వచ్చింది, దానికి ఎంత బిల్డప్ ఇవ్వాలేటి? అంకుల్ మీ ఇంట్లో పిల్లలు లేరుగా, ఆ బాంబులు మాకిస్తే మేం కాల్చుకుంటాం. ఎందుకు లేడు? 25 ఏళ్ళు వచ్చినా నెలబాలుడని ఫీల్ అయ్యే మా సత్తిగాడు ఉన్నాడుగా. ఇదిగో ముందే చెప్తున్నాను, మీ బాంబులు మీవే, నా బాంబులు మావే. సర్లేరా, వాటి గురించి మీరెందుకు గొడవ పట్టం? ఇవాళ పండగ రోజు చక్కగా రెడీ అయ్యి పిండి వంటలు చేసుకొని. పంపదీసి నువ్వు చేస్తావా ఏంటి? ఏ చేస్తే ఏమవుతుంది? ఆ పిండి వంటలు మన పాలిట పిండాలు అవుతాయి. బిట్టు, పిండి వంటలు చేయాలంటే ముందర అందరం స్నానాలు చేసి రావాలి. అవును, నేను చేసినాను కదా. పొద్దుటి నుంచి మాతోనే ఉంటే నువ్వెప్పుడు చేసావురా? మొన్న వారం క్రితం చేసేసినాను. దరిద్రుడా, వెళ్ళి స్నానం చేయి. అలాగే. ఏ పండక్కైనా కొత్త బట్టలు వేసుకుంటే పండక్కాడ వచ్చేస్తుంది అంతే. ఈ దీపావళి పండగని ఎప్పటికీ మర్చిపోలేనంత బాగా చేసుకోవాలి. అట్ట అయితే ఇంకో 10,000 ఇవ్వు బావా, మరిన్ని బాంబులు తీసుకొచ్చి ఇప్పటి నుంచే కాల్చేద్దాం. దీపావళి అంటే ఒట్టి బాంబులు కాల్చడమే కాదు, ఆనందంగా అందరం కలిసి ఎంజాయ్ చేయడం. అయితే ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకురారా. ఎంజాయ్మెంట్ అంటే మందు తాగే ఎంజాయ్మెంట్ కాదు, సరదాగా ఆటలాడే ఎంజాయ్మెంట్. మరి ఏం చేద్దాం? పాటలు కేరింతలతో గానా భజన చేద్దాం. పాటలంటే ఓకే గానీ పాటలు మా వల్ల కాదు. అయితే మనం వెళ్ళి దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం, పదండ్రా. మనం దీపావళి అంత్యాక్షరిని మొదలెడదామా? మొదలు పెడదాం. పెడదాం. అంత్యాక్షరి అంటే ఏదో డైలీ సీరియల్ ఆడిపాడినట్టు కాదు, ఏదో కాన్సెప్ట్ ఉండాలి. అవును అవును, లేకపోతే మజానే రాదు. ఓకే, కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, మేము ఫాలో అయిపోతాం. పాట ఆగిపోవడం, చివరి అక్షరంతో ఇంకో పాట అందుకోవడం ఎవరైనా చేస్తారు. అంత్యాక్షరి అంటే అదే కదా మరి. కాదు, మేం పాడే పాటకు సంబంధించి మేం క్వశ్చన్ అడుగుతాం. మేము ఆన్సర్ చెప్పాలి, అంతే కదా. అంతేకాదు, తప్పులు చెప్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లో పనిష్మెంటా? ఎస్, స్వీట్ పనిష్మెంట్. ఓకే, సిద్ధంగా ఉండండి. సరే, పాట మొదలు పెడుతున్నాం. నో నో నో, ముందు మేము మొదలు పెడతాం. కాదు, కాన్సెప్ట్ చెప్పింది మేం కాబట్టి మేమే మొదలెడతాం. అలాగని ముందు పనిష్మెంట్ మాకేసేచ్చానా? అంటే ముందే మీరు ఓడిపోతారని డిసైడ్ అయిపోయారా? ఇక్కడ గెలుపోటమిలు ముఖ్యం కాదు, ఎవరికి ఎక్కువ పనిష్మెంట్ పడ్డాయని. మీ నీల్ నాలెడ్జ్ కి మీకే పడతాయి. ఆహాహా, అంత లేదు, పాత పాటలకి పెట్టింది పేరు ఇక్కడ. సరే చూద్దాం, ఫస్ట్ ఛాన్స్ మాత్రం మాదే. లేదు, మాదే. మాదే. కాదు, మాదే. మాదే. మాదే.
టాస్ వేస్తే ఇలా కేక లేకుండా వెంటనే తేలిపోతుంది కదా. కరెక్ట్. ఆవేశంలో అరిచేటప్పుడు ఇలాంటి ఐడియాలు అస్సలు రావు. కమాన్ స్టార్ట్ చేద్దాం. మేము వేస్తున్నాం. నో మీరేస్తే మేము ఒప్పుకోం. మధ్యవర్తికి ఇవ్వండి. సరే రూపాయి మళ్ళీ తిరిగి ఇవ్వండి. హెడ్. టైల్. టైల్. చ కాన్సెప్ట్ మాది, ఫస్ట్ ఛాన్స్ మీది. పనిష్మెంట్ మీది, ఎంటర్టైన్మెంట్ మాది. వాళ్ళకి పనిష్మెంట్లు పెట్టుకుంటే మీకే వస్తామాయి, గిఫ్ట్లు పెట్టుకుని లాభం ఉంటుంది. సార్ మనకు ఏదైనా కమిషన్ ఉంటుందా సార్? హా? అదే టాస్ వేసాం కదా అని. టాపు లేచిపోద్ది. మీరు ఇక్కడ ఆడియన్స్ మాత్రమే, కమిషన్ ఏజెంట్స్ కాదు. కానీ శిశుబాబే చెప్పింది బాగుంది. నో పనిష్మెంట్, ఓన్లీ గిఫ్ట్స్. ఓహో, ఈ రకంగా మా దగ్గర డబ్బులు గుంజేద్దామనా? అంటే మీరు ఓడిపోతారని ఒప్పుకున్నారా? నో, వాటర్ మెలన్ టీమ్ మాది. మరైతే మనీ స్కీమ్ పెట్టండి. ఓకే, క్వశ్చన్ కో 100. ఇప్పుడు మజా వస్తుంది. నరకేష్ కూడా వచ్చాడు. ఆ? వీడేంటి ఇచ్చిన 10,000 తన్ని తీసుకెళ్దామని వచ్చాడా? ఏంటి మళ్ళీ వచ్చావు? యుద్ధం అయిపోయింది కదా. నేనిప్పుడు నర్కేష్లా రాలేదు, రాకేష్లా వచ్చాను.